ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇక మీదట డైలీ 2 days కోటైనా పిలుస్తామండి. ఒక వీడియోనే పెడతామని 2 days కోటి, ఏమనుకోవద్దు. మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే పట్నం నుంచి నాన్న వస్తున్నాడు పార్ట్ 6 చేస్తున్నాం, చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును దోస్తులు, చాలా రోజులైంది, ఏం హర్ట్ అవ్వకండి. మా వీడియో చాలా మంది చూస్తున్నారు, కానీ రోజు వీడియో చేయాలంటే మాకు కుదరట్లేదు దోస్తులు, అందుకోసం చేయలేదు, ఏమనుకోవద్దు దోస్తులు. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పింది కదా మా అత్తయ్య, ఈ రోజు పట్నం నుంచి నాన్న వస్తున్నాడు వీడియో చేస్తున్నాము, చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 6 ఇప్పుడు చేస్తున్నాం. ఓకే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ చేయండి ప్లీజ్, నన్ను చంపడానికి వస్తున్నాడు ఈ దొంగ రాస్కల్, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎక్కడికి పోతావే దుబ్బకొక్కుదానా? ఈరోజు నేను చంపి పడేస్తానే, చూసుకోవే. వామ్మో, ఈ దొంగ రాస్కల్ రౌడీ నా కొడుకు నా వెంబడి వన్నడే. వాయమ్మ, ఉరుకుతూనే ఉండగా రాట్లేదు హాస్పిటల్. వాయమ్మ, నేను తప్పించుకోవాలి. ఎవరన్నా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి నన్ను. హెల్ప్ చేయండి, హెల్ప్ ప్లీజ్, సపోర్ట్ చేయండి నాకు. ఈమా మొన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చింది ఈమె కదా, ఏంది ఇట్లా ఉరుకుతుంది, ఎక్సర్సైజ్ ఇట్లా చేస్తారా? ఓ పోలీస్ అన్న, నన్ను కాపాడన్నా, హెల్ప్ మీ, సపోర్ట్ చేయండి నాకు. ఈ దొంగ రాస్కల్ నన్ను చంపనీకి వస్తున్నాడు. హెల్ప్ మీ పోలీస్ అన్న, ప్లీజ్. ఓకే మేడం, నేను వస్తున్నా, ఉరుకుతా వస్తాను నిన్ను కాపాడడానికి. ఎవరు రవిడి దొంగ నా రాసుకుని చూస్తా. వామ్మో, ఈ దుబ్బది పోయి పోలీసు అయిన పంపిస్తుంది. ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయి పారిపోతేనే తర్వాత చూసుకుంటానే వీళ్ళను. ఇప్పుడు తప్పించుకుంటా, నేను ఉరుకుతా. అయ్యో, రాస్కెల్ గారు తప్పించుకొని వెళ్ళిపోయాడమ్మా, ఏం చెయ్యాలి? ఎందుకు చూడు, ఎంత దూరం చూరుకున్నావు ఏంటి నువ్వు? అమ్మ, నాకు వేరే దగ్గర షిఫ్ట్ పడింది, నువ్వైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళు, ఎవరేమన్నారులే వెళ్ళు. ఎవరైనా ఏమైనా అంటే నేనైతే మా సెక్యూరిటీని పంపిస్తాను, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యో, ఏం కాదులేమ్మా, ఇల్లు దగ్గరనే, హాస్పిటల్ ఎంత దూరం కాదు. నేను రేపు వస్తాను హాస్పిటల్ దగ్గరికి, కాకపోతే చూస్తానులే. సరే సరేలేమ్మా, నీ ప్రాణానికి నువ్వు అడ్డే చెప్తున్నా కదా, నా మాట నిలుపుతా పో. వెళ్ళి తొందరగా వెళ్ళి హాస్పిటల్కి మీ వాళ్ళకి ఇంకొక టీ కొనుక్కొని పో. వాళ్ళ బాధలు నా బాధలు ఒకరికొకరు పంచుకొని ఇంకా టీ తీసుకొని వస్తున్నానే. అప్పుడే ఒక ఏదైనా కొడుకు అదే మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఆడు కూడా ఉండే. నాకు ఆడి మీద డౌట్ వస్తూనే ఉన్నది, ఏందబ్బా ఇది ఇట్లుండు ఏదో రౌడీ లాగా అని. అప్పుడే డౌట్ వస్తుండేనే, నా డౌటే నిజమైంది. ఆడు చంపడానికి వచ్చి ఎవరో కాదు, ఆడొచ్చి నేను చంపడానికి ట్రై చేసిండే.
పోలీస్ సారు. ఆ సార్ వచ్చి ఇంకా ఆయన తరిమేసిండు. అమ్మయ్య ఇంకా వెళ్ళిపోతే ఇంకా ఆ సార్ అన్నాడు మాకు వేరే దగ్గర ఆ షిఫ్ట్ పడిందంట. ఇంకా అందుకు ఆ సార్ వెళ్ళిపోయిండు. అందుకే నేను వాడు వస్తుంటే దారిలో ఆ సార్ ఏం చెప్పిందంటే టీ తీసుకొని పోమ్మా అన్నాడు. టీ తీసుకున్నా. మళ్ళా టీ తీసుకుని వచ్చే దారిలో ఇగో ఈ గులాబ్ పూత ఉన్నది. అందుకే ఈ గులాబ్ పూత పెట్టుకొని వచ్చినాను దగ్గరికి. కానీ చూసినవా మనకి ఎందుకు ఇంత బాధ తెచ్చిందా దేవుడు. అయ్యో అత్త అయింది అత్తయ్య. నేను ఎట్లా అయితే అనుకోలేదు అత్తయ్య. అసలు ఎవరు ఏంటో నా వెంబడి ఎందుకు పడుతున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు అత్తయ్య. అంటే ఎప్పుడు నుంచి నన్ను వెంబడి పడుతున్నాడో ఎట్లా వీడు. నాకు చాలా టెన్షన్గా ఉంది అత్తయ్య. ఇక్కడికి కూడా వస్తాడేమో అనేసి. ఇదిగో సర్లేమ్మా ఏం రాదులేమ్మా. నేను మీ అత్తయ్యను ఉండగా నేను నన్ను దాటుకొని మీ దగ్గరికి రావాలమ్మా. ఏదైనా నాకు జరిగితే నీ తర్వాత నా తర్వాత మీ దగ్గరికి అమ్మా. నేను ఉండగా ఏం చేయలేమ్మా. ఇది తాగు. ఏం ఆలోచించకుండా తాగి రెస్ట్ తీసుకో. ఏమైంది నేను చూసుకుంటా. అయ్యో ఈ దొంగ రాసుకెళ్ళాడు. ముందు నుంచి ఎంపడి పడుతున్నాను చెప్తే నా కోడలు చాలా టెన్షన్ పడుతుంది. హాస్పిటల్ కూడా వచ్చాడు. ఎలా నా కోడలు ఏం చేస్తాడు చూడు. వాడంటూ వాళ్ళంటూ చూసి కనుక నాకు నిద్ర పోను. పోలీస్ అన్నది చెప్పాం కదా. పోలీస్ సారు ఏం చేస్తాడు చిన్నగా అట్లా ఇట్లా చేసి వాళ్ళని పోలీసులకు పట్టియాలి. ఈ మంగమ్మ మాట అంటే వెనక్కి తీసేసుకోదు. మాట నిలబెట్టుకునే వంశంలో పుట్టాను నేను. చూడు ఇది నా కోడలకు తెలియకుండానే సాల్వ్ చేయాలి. నేను మా ఆయన నా కొడుకు అందరం కలిసి ఉండి చూద్దామని కథ. ఏంటత్తయ్య నువ్వు అలా తిరిగి నీలా గులుకుంటున్నావు ఏంటి నాకు తిరిగి చెప్పు. ఏం నాకు చెప్పకూడదా చెప్పు. అబ్బా ఏదో నాకు నడుస్తున్నాయే. అమ్మ చెప్పత్తయ్య ఏమైంది అసలు. టీ పోసి తాగుతా అమ్మా. అబ్బా అదేం లేదులమ్మా. ఇప్పుడేం తాగుతాను కాసేపు రెస్ట్ చేసుకో. నేనేం గులుక్కోట్లేదు. ఊరికే అట్లా తిరుక్కొని చూస్తున్నా. నువ్వు పడుకో నేను చూస్తుంటాను. నేను పర్లేదు. నీ కావులు నేను ఉంటాను. పడుకు నిద్రపో. సరే అత్తయ్య. అబ్బా రాసి నిద్రపోతుంది. నాకు ఒకరు నిద్ర వస్తుంది. నేను నిద్రపోతా. నాకు కూడా నిద్ర వస్తాను. అయ్యో నా నిద్ర మంచిది మాట్లాడింది. ఏంటంటే పెద్ద పెద్ద గురుకులు పెడితే నేను ఎట్లా నిద్రపోవాలి. అబ్బా ఏంటంటే ఇట్లా చేసావు నాకు దేవుడా. ఎందుకు ఇట్లా చేసావు దేవుడా. మనస్ఫూర్తిగా నిద్రపోని గుండె అయిపోతుంది. ఈ నొప్పులతో రాక ఒకసారి నిద్ర వస్తుంది. ఆలోపు మా అత్తయ్య ఇలా గుర్రు నిద్రపోతుంది. ఇట్లా మేలుకుంటూ మా అత్తయ్య నిద్రపోని. ఏంది అక్కడి నుంచి సుబ్బి వస్తుంది. సుబ్బికనే చెప్తే ఏంది రాజుకి ఇట్లా అయిందంట. పోయి హాస్పిటల్ చూసేద్దాము అని చెప్తే ఏమంటది ఈ సుబ్బి. ఓ సుబ్బి ఇట్లా రా ఒకసారి ఇది మాట్లాడాలి. ఒక ముఖ్యమైన మాట రా. ఏంది ఈ బొక్కలు నన్ను ఎప్పుడు పిలిచింది కూడా. రా నీకు ముఖ్యమైన విషయం అంటుంది. ఏంటో ఆ ముఖ్యమైన విషయం చూసేస్తా. ఏంది సుబ్బి అని పిలుస్తావు. ఏమైంది చెప్పు. ఎందుకు ఏది ఆ ముఖ్యమైన విషయం చెప్పు. నువ్వు ముందు కొంచెం దగ్గరికి రా. ఏంది చెప్పు. ఏంది చెప్పు సావిత్రి. నాతో మాట్లాడాలి చెప్పు. నేను వెళ్ళాలి పని ఉంది. ఏంటి ముఖ్యమైన విషయం చెప్పు. ఏం లేదు మంగ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా నీతో. ఏమంగా ఆ పక్కింటి మంగ ఎదురింటి శర్మ గారి మంగన ఏ మంగ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనకు. ఎవరు మంగ అంటే శర్మ అది ఏది కాదే. పుట్టి మంగ ఉంది కదా దుబ్బ ఉంటది మంగ.
బుడ్డి బుడ్డి పిల్లలు ఏమైంది ఎవరికి ఏం పెట్టుకున్నారో ఏమో ఆహా అట్లా ఏమైండదు ఉత్తగా అట్లా పోతే ఏమన్నా యాక్సిడెంట్ అయింటది లేదే సుబ్బి ఊళ్ళో అందరూ అదే అనుకుంటున్నారు ఎవరో కావాల్సి యాక్సిడెంట్ చేశారంట ఎవరు నన్నది ఆమెకి ఎవరు ఈ ఊళ్ళో శత్రువులు లేరు కదా ఎందుకు చేస్తారు అట్లా ఆమె ఎవరికైనా బయటకు వస్తుందా చేస్తుందా ఈ మంగమ్మ అంటే ఎవరన్నా యాక్సిడెంట్ చేస్తారంటే సర్లే నమ్మచ్చు కోడలు ఎవరికి ఏమన్నా చేసింది పాపం ఏంటి ఈ మంగం కానీ నిద్రపోతుంది మన ఆడియన్స్ కు ఇంటి ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పదా నిద్రపోతుంది ఇంత వీడియో చేసింది ఏంటి ఇట్లా నిద్రపోతుంది లేపే లేపేదాన్ని లుంగి లేపు మంగ ఖాళీ మన వీడియో అయిపోయింది లేవి ఆడియన్స్ కు చెప్పు అబ్బా ఎంత బాగా నిద్ర వచ్చింది చికెన్ బిర్యానీ ఎంత బాగుంది ఏంటి మంగ కళల ప్రపంచంలో ఉంది ఏంటి ఇట్లా నిద్రపోతుంది హే మంగ ఆడియన్స్ బాయ్ చెప్పే టైం అయింది కానీ బాయ్ చెప్పు సరే 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 చెప్తా చెప్తా ఓ అదంతా కళనా అయ్యో నేను నిజంగా చికెన్ బిర్యానీ తిన్నా అనుకున్నాను ఆ నోరు ముయ్యవే ముందు ఈగలు పోతాయి నోట్లోకి మూస్తా 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 సారీ దోస్తులు బాయ్ ఎందుకంటే నేను కళ కన్నానని తెలియక చికెన్ బిర్యానీ కోసం ఇంటికి ఎక్కాను కింద చూశాను అంత చూశాను మా వీడియో నచ్చితే మా జోక్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అవును దోస్తులు మా మంగకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం తనకు చికెన్ బిర్యానీ అంటే ప్రాణం చూడండి ఎలా గోళ్ళాడిస్తుంది మమ్మల్ని ఎవరైనా చికెన్ బిర్యానీ చేసింటే మా మంగకు పెట్టండి కామెంట్ రూపంలో కామెంట్ చెయ్యండి మీరు మా మంగ సిగ్గు ఏముండదు అలాంటి సిగ్గు లేకుండా తినేస్తుంది ఎవరు పెట్టినా మీరు కామెంట్ రూపంలో చికెన్ బిర్యానీ వేసి బిర్యానీ బౌల్ పెట్టండి కామెంట్ చేయండి అవును దోస్తులు నాకు నిజంగా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం దోస్తులు మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్